తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు కదమ్మా? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంతా బాగుంది బామ్మగారు. 9 నెలలు పూర్తిగా నిండాయి కాబట్టి 4-5 డేస్లో డెలివరీ కావచ్చు. అంటే 4-5 రోజుల్లో నాకు బుల్లి మనవడో చిట్టి మనవరాలో రాబోతుందన్నమాట. మీ అబ్బాయి గారి కోసం చిట్టి మేడం గారు, మీ కోడలి గారి కోసం బుల్లి సారు ఇద్దరు వస్తారు మేడం. ఇది నిత్య కమల పిల్లలు కదా, దీని కూడా కమల పిల్లలు పుడతారని ఈ చారుగాడు దురాసం. పిల్లలు పుట్టకముందే పైకి పోతుంది అనుకున్నాం, కానీ వారసులు వస్తున్నారు. బా వస్తే రానివ్వండి. తల్లినే చంపాలనుకున్న నిత్య పిల్లల్ని చంపలేదా? ఈ తల్లి చావటం, తర్వాత పిల్లలు చావటం, ఆ తర్వాత నిత్య చావటం, ఈ ఇంటికి స్వప్న కోడలుగా రావటం, ఇదంతా ఎప్పటికి జరిగానో. సో తనని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయటం బెటర్. హాస్పిటల్కి ఎందుకు డాక్టర్ గారు? డెలివరీకమ్మా. సాధారణంగా కాన్పు కోసం గర్భిణీ స్త్రీలు పుట్టింటికో హాస్పిటల్కో వెళ్తారు కదా. నాకు అవసరం లేదండి. అత్తిల్లైనా పుట్టిల్లైనా ఇదే నా ఇల్లు. ఇక హాస్పిటల్ అంటారా? అక్కడ చేరితే నన్ను మీరు మీ నర్సులు డ్యూటీలా చూసుకుంటారు. అదే ఇంట్లో అయితే మా ఆయన, మా బామ్మ, మా అత్తయ్య, మా పిన్ని, మా బాబాయ్ నన్ను బాధ్యతగా చూసుకుంటారు, ప్రేమగా చూసుకుంటారు. చాలా బాగా చెప్పావమ్మా. దేవుడి దయ వల్ల నీకు నార్మల్ డెలివరీ జరగాలని కోరుకుంటున్నాను. మీరు చాలా లక్కీ సార్. మీరొక మంచి భర్త అని మీ భార్య మాటలు వింటుంటే తెలుస్తుంది. ఎస్ డాక్టర్, ఐఎమ్ లక్కీ. నేను చాలా అదృష్టవంతుడి. నాపై తను పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పది. ఆ నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటాను. ఐ ప్రామిస్ యు మంగా, ఐల్ నెవర్ మిస్ యూ. పిచ్చి, అది మీరు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? అది ఒట్టేసి. ఓకే, నేను వెళ్ళొస్తాను. ఏదైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేయండి. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్ చెప్పింది విన్నారు కదా. మరో 4-5 రోజుల్లో మన ఇంట్లోకి మరో మెంబర్ రాబోతున్నాడు. ఈ 4-5 డేస్ మంగని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఆ మాట మేము మీకు చెప్పాలి సార్. అదేంటి సార్ అలానే సార్? అంటే మీరు మంగా మేడం గారిని వదిలేసి నిత్య గారు ప్లాను అంటూ తిరుగుతున్నారు కదా. అవునరా, 4-5 రోజులు ఆ గొడవ వదిలేయ్. ఇంటి పట్టునే ఉండి మంగం చూసుకో. మంగ కంటే మనకేది ముఖ్యం కాదు నాన్న. మంగ తర్వాతే ఎవరైనా. ప్రసవం అయ్యేంత వరకు నువ్వు మంగ పక్కనే ఉండాలి. ఓకే, మాటిస్తున్నాను. మంగను వదిలి ఎక్కడికి వెళ్ళను. మనసు ఇక్కడే, మనిషి ఇక్కడే. అమ్మయ్య, మనం రిలాక్స్ అయిపోవచ్చు. ఈ 4-5 రోజులు నిత్యను వీడు పట్టించుకోకపోవచ్చు, కానీ అది మంగను పట్టించుకుంటుంది కదా. అవును కదా, అయితే నో రిలాక్స్. జేజీ, ఈ క్షణం నుంచి నువ్వు భగవద్గీత చదివినా, భారత రామాయణం చదివినా మంగ పక్కనే కూర్చొని చదవాలి. అలాగేరా. ఏమిటి సార్, పిల్లలు పుట్టాక 1 ఇయర్కో 2 ఇయర్స్కో ప్లే స్కూల్లో వేస్తారు. మీరేమిటి ఇంకా కడుపులో ఉండగానే మీ బేబీని బామ్మగారు స్కూల్లో వేస్తున్నారు? బామ్మ మాట బంగారు మాట అన్నారు చారి. పుట్టక ముందే పెద్దల మాటలు వింటుంటే మంచిది కదా. ఇంకా నయం, ఆ పురాణాలతో పాటు లెక్కలు, సైన్సు, సోషలు, హిందీ, ఇంగ్లీష్ వినిపించమనలేదు. ఇదిగో పెద్దగానికి విన్నాడంటే అంత పని చేస్తాడు. విని, టైం టు టైం మంగకు జ్యూస్, ఫ్రూట్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఇచ్చే బాధ్యత మీది. దేనికి లోటు రాకూడదు. నా కోడలికి నేను లోడ్ చేస్తానా నాన్న? నువ్వు చెప్పినా చెప్పకపోయినా, మంగ అడిగినా అడగకపోయినా అన్నీ ఇస్తాను. థ్యాంక్ యూ పిన్ని. అతయ్య మావయ్య, మేమేం చేయాలి? మీరు ఏమీ చేయొద్దు. అదే మీకు నేను చెప్పాలనుకున్నాను. చారి, అర్థమైంది సార్. మేడం గారికి ఏం కావాలో మీరు అందరూ చూసుకుంటారు, మీకేం కావాలో నేను చూసుకోవాలి. ఈ డైలాగ్ చాలా డట్టిగా ఉందయ్యా. అంత బూతేం మాట్లాడాను సార్? నేను చెప్పింది బూత్ గురించి కదా చారి, బూస్ట్ గురించి. నీ డైలాగ్ లో డెప్త్ ఉంది కానీ ఎనర్జీ లేదు, జోషు లేదు, పవర్ లేదు. భలేవారే సార్,
ఇప్పుడు చూడండి, సదా మీ సేవలో, ఇట్లు మీ బాధ్యతలకు బానిస. ఇది కాస్త బెటర్ అయ్యా. ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుందేంటి? ఎవరు చేసుంటారు? ఇంట్లో అందరికీ సెల్ ఫోన్లున్నాయి. ల్యాండ్ ఫోన్కి చేశారంటే అది అమ్మమ్మకి అయి ఉంటుంది. ఏ దేవీపురం వాళ్ళో చేసుంటారు. హలో, అమ్మా, నేను చలమై శాస్త్రిని. చెప్పండి శాస్త్రి గారు. మీరు అర్జెంటుగా బయలుదేరి ఊరికి రావాలమ్మా. గుడికి రావాలి. ఎందుకు శాస్త్రి గారు? ఊళ్ళో ఎవరైనా గొడవ పెడుతున్నారా? డబ్బేమైనా కావాలా? ఏవండి, మనకు అబ్బాయి పుడతాడో అమ్మాయి పుడుతుందో 4-5 రోజుల్లో తెలిసిపోతుంది కదండి. ఈ ఇంట్లో ఆ పసిగొంతు వినిపిస్తుంది. ఎంత డబ్బు కావాలి శాస్త్రి గారు? చెప్పండి. డబ్బులే వద్దమ్మా, మీరు వెంటనే రావాలి. ఏమైంది శాస్త్రి గారు? ఐదో తరం కోడలికి మరణ శాసనం లిఖించబడింది. ఈ 4 రోజుల్లో ఆ జీవి అంతమవడం తథ్యం. ఇప్పుడు ఆ దండన అమలయ్యే సమయం ఆసన్నమైంది. ఆమె ఆయువు ఈ 4 రోజులే. జరిగే ప్రతి చర్యకి సాక్ష్యం, చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి విదితం, రహస్యాలకి కన్నిటికున్నది సాక్ష్యం. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం, అనాదీశ్వరం సర్వకారేశ్వరం. అలాగే శాస్త్రి గారు, వస్తాను. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. 4 దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన 5వ దిక్కొకటున్నది పైన, అది చూస్తున్నది నువ్వేమి చేసినా. పంచభూతాల సాక్షిగా, పంచభూతేషు సాక్షిగా, పాఠం చెబుతది పాపము పండిన రోజున. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. హలో, ఇప్పుడు ఆ దండన అమలయ్యే సమయం ఆసన్నమైంది. ఆమె ఆయువు ఈ 4 రోజులే. వాట్? ఏంటి మీరు చెప్తుంది? ఎప్పుడు? ఇప్పుడేనా? ఓకే, నేను బయలుదేరుతున్నాను. వెంటనే వస్తున్నాను.
మామ్, ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నావు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఎందుకు అని అడగకూడదని తెలీదా? మేనర్స్ లేదు. మామ్, జస్ట్ లీవ్ మీ బేబీ. మామ్ ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తుంది? ఒక్క నిమిషం మమ్మీ. జడ్జి, ఏమైనా సమస్య? ఏం లేదు జై. మరెందుకు అద్దోలో ఉన్నారు? బాగానే ఉన్నాను. జేజీ, ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తానో చెప్పండి జేజీ. తిరిగి వచ్చాక చెప్తాను. అప్పటి వరకు నన్నేమీ అడగొద్దు, అర్థమైందా? జేజీ ఎందుకు ఇంత టెన్షన్గా ఉంది? ఏమై ఉంటుంది? వాయుపుత్రం బాలగాత్రం వజ్రగాయం ఆంజనేయం వానరేంద్రం ధీరసాంద్రం ధీప్రదాయం ఆంజనేయం వాయువుతోనే ఆయువు ఆరంభం వాయువుతోనే ఆయువంతం నడుమన గడిచేదే నరుని జీవితం అది శ్వాసల లెక్కలు మూసిన వెంటనే సమాప్తం చిరు 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 చిరుగాలై నీకు పిరిపోసిన చేతితో సుడి 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 గాలై ఆ ఊపిరి తీస్తది కాచుకో గాలిలో కలిసిపో గాలిలో కలిసిపో వాయుపుత్రం బాలగాత్రం వజ్రకాయం ఆంజనేయం వానరేంద్రం ధీరసాంద్రం ధీప్రదాయం ఆంజనేయం జంజామారుత గమనం పాదద్వయ చలనం వింధ్యామేరు ప్రకంపనం విధ్వంసాన్విత రచనం సాక్ష్యం విశాల గగనం సాక్ష్యం విశాల గగనం సత్యం శత్రుమరణం. ఇంత అర్జెంటుగా దేవీపురానికి ఎందుకమ్మా? అక్కడేదో జరగబోతోంది. ఇది జరగకూడదు స్వరూప. ఎలాగైనా దీన్ని మనం ఆపాలి. ఏం జరగబోతుందమ్మా? అది తెలుసుకోవడానికే వెళ్తున్నాం. దీని గురించి తెలిసింది మీకు నాకు మాత్రమే బామ్మగారు. మనమే దీన్ని ఆపాలి. మంగని కాపాడాలి. అవునమ్మా, మంగ ప్రాణానికి మన ప్రాణాలు అడ్డేసైనా సరే మంగను మనం దక్కించుకోవాలి. మా ఇంట్లో మా ముసల్ది, మీ ఇంట్లో మీ అమ్మ హడావిడిగా గుడికి బయలుదేరారంటే ఖచ్చితంగా అది మంగ గురించి అయి ఉంటుందమ్మా. అంటే శాపం గురించి చెప్తున్నావా చంద్రిక? ఆ ఊరికి ఆ గుడికి మంగకు తగిలే శాపానికి సంబంధించిన విషయం అంటావా? ఆ విషయమే అయితే అంతకంటే సంతోషం మరొకటుండదు. శాపంతో అది పోతే నా చేతులకు పనుండదు. తరాల నాటి శాపం ఈ తరంలోనైనా సమసిపోతుందనుకున్నాను. ఈ కోడలైనా బ్రతికి బట్ట కొడుతుందనుకున్నాను. కానీ అధైర్యపడకండి బామ్మగారు. మంగకేం కాదు. ఏదో ఒకటి చేద్దాం. మంగని రక్షించుకుందాం. ప్రాణం పోసిన దేవుడు ఆ ప్రాణాన్ని నిలబెట్టలేడా? శివం శివం భవహరం హరం శివం శివం భవహరం టాబ్లెట్ తీసుకోమంగా. వేసుకుంటాను గాని కాసేపట్లో హైదరాబాద్లో సునామీ ఏమైనా రాబోతుందా? హైదరాబాద్ పక్కన సముద్రమే లేదు, ఇంకా సునామీ ఎలా వస్తుంది? మరెందుకు మొహం అని పెట్టుకున్నారు? ఏం లేదు. ఏదో ఉంది. అదేంటో చెప్తే గాని నేను ఆ మందులు మింగను. 4 days డెలివరీ అని డాక్టర్ చెప్పింది కదా, కాస్త నర్వస్గా ఉందంతే. ఇదా మీ బాధ? అయినా కనబోయేది నేనైతే
తమరికి ఎందుకు కంగారు శ్రీవారు? అంటే ఆడవారి ప్రసవం పునర్జన్మ లాంటిదంటారు కదా. ఏమో, నాకైతే అలాంటి భయం లేదు. నేనెంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా ఉన్నాను. కావాలంటే డాన్స్ చేయమన్నా చేస్తాను. సరే, ముందు మందులేసుకో. ఇక పడుకొని రెస్ట్ తీసుకో. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటాను. నా పక్కన ఉండరా? చిన్న ఆఫీస్ వర్క్ ఉంది. చారి ఫైల్స్ తీసుకొచ్చాడు, వాటిపై సంతకాలు చేయాలంతే. ఈ 4 రోజులు ఏ పనులు పెట్టుకొని నా పనులే చూస్తాను అన్నారు. జస్ట్ అరగంట బంగారం, ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఆరక్షణమైనా సరే మిమ్మల్ని వదిలి ఉండేదే లేదు. ఒక కునుకు తీయచ్చు కదా. కడుపులో మీ అమ్మాయి గారు కాళ్లతో తంతు ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుందండి? అవునా? బేబీ నేను తంతుందా? మరి అది నన్ను తన్నిన ప్రతిసారి నేను మిమ్మల్ని ఒక దెబ్బ కొడతాను. సరే. ఏంటి సరే? నన్ను తన్నమని మీ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నారా? నువ్వేం ఊరికి తన్ను తింటున్నావా? దెబ్బకు దెబ్బ తీరుస్తా అంటున్నావు కదా. ఆ అమ్మాయి గారి కోసం అయ్యగారు దెబ్బలు తినడానికి కూడా సిద్ధమే అన్నమాట. అబ్బా కూతుర్లు సరిపోయారు. నువ్వు పడబోయే పొరుటింపుల ముందు నేను తినే దెబ్బలంత మంగా. 4 రోజుల తర్వాత నా భుజాలపై మోయబోయే నా బేబీని నువ్వు 9 నెలలుగా మోస్తున్నావు. తన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నావు. మాకు అదృష్టం లేదు మంగా. ఆడవారికి ఆ గొప్పతనం ఉంది. ఒక రైటర్ చెప్పినట్టు పుట్టించే శక్తి భూమికి మీకు మాత్రమే ఉంటుంది మంగా. గొప్పంతా మాదే కాదండి, మీ మగవారిది కూడా. మమ్మల్ని భరిస్తారు, పిల్లల్ని పోషిస్తారు. కానీ ఎవరో కవి చెప్పినట్టు అమ్మ కన్నా నాన్న ఎందుకో కాస్త వెనుకపడ్డాడు. అమ్మకున్న విలువ నాన్నకు లేదు కదండి. ఇలాగే కబుర్లు చెప్తావా? నిద్రపో. జోలపాట పాడండి. ఏంటి? మీ అమ్మాయికి జోలపాట పాడరా? నాకు జోలపాట్లు అవి రావు. పోనీ జోక్ కొట్టండి. సరే, కళ్ళు మూసుకో. ముందు మీ అమ్మాయిని నిద్రపుచ్చండి శ్రీవారు. అది నిద్రపోతే నేను నిద్రపోయినట్టే. సరే చరి, నేను మళ్ళీ చేస్తాను. సరే.
జేజీ ఎవరికో కాల్ చేసింది. జేజీ ఎవరికి కాల్ చేసి ఉంటుంది? అది మనం వెంటనే కనిపెట్టాలి. క్విక్. ఎందుకు సార్? నీకు శాలరీ ఎందుకు ఇవ్వాలి నేను? ఓకే సార్, కనిపెడదామండి. ల్యాండ్ లైన్కి కాల్ చేశారంటే అది ఖచ్చితంగా దేవీపురం నుంచి అయి ఉంటుంది. ఆ ఊరు సర్పంచి లేదా చలమయ్య శాస్త్రి గారు కాల్ చేసి ఉంటారు. ఎస్ సార్, నేను అదే అనుకుంటున్నానండి. ఆ కాల్ రాగానే జేజీ ఎందుకు కంగారు పడింది? తన ఫేస్లోని భయాన్ని చూశాను. పెద్దవాడు భయపడలేదు సార్, మీపై కోప్పడ్డారు. ఆ కోపం వెనుక నాతో చెప్పుకోలేని భయం ఉంది చారి. జేజీ భయపడటం నేనెప్పుడు చూడలేదు. జేజీ ఎవరికి కాల్ చేసి ఉంటుంది? ఎవరా రిసీవర్? రీడైల్ కొట్టి చూడండి సార్, తెలిసిపోతుంది కదా. ఎస్ చారి.